హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీని ఫన్ జోన్. ఇప్పుడు నేను ఎందుకు వచ్చినా అంటే ఇంట్రో వీడియోకి మా అక్కనే వేస్తా అన్నది. అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మూసుకొని చదువుకొని చెప్పి నేను చెప్పేస్తాను ఇలా వచ్చా. సో ఫ్రెండ్స్, మీరైతే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఈ సిరీస్లో అయితే మంచి మంచి కంటెంట్ అనేది మీ ముందు తీసుకొస్తాము. ఏమయ్యా వడ్ల అమ్ముడు వాయేనా? ఈ వానలు పడచగొట్టు వానలు కొడుతున్నాయి. వడ్ల అమ్ముడు వేనాయా లేదా? ఏడమ్ముడు పోయినాయి. ఇంకా అమ్ముడు పోలే. మన నెంబరు 25-30 ఉన్నది. ఈ అమ్ముడు పోయేసరికి నేను పోయేటట్టే ఉన్నా. రోజు ఈ కుప్పలు కట్టుడు వర్షుడు సరికి నడుమంతా పోతుంది. అల్లదల్లా ఈ వానలోటి. నువ్వు రమ్మంటేనేమో నువ్వు వత్తలేవు. నీ ఇంట్లో పని నీకు తీరుతలేదు. నేను రావాలయ్యా, బిడ్డకి ఎగ్జామ్స్ అయినాయి. చిన్నపిల్ల స్కూల్కే పోబట్టి దానికి ఇప్పుడు హాలిడేస్ వస్తాయి. ఇక నేను అత్తే నడుతుందా ఇంటికాడ ఎట్లా? అమ్మా, ఏం చెప్తురే? తినద్దాయే, ఆకలి అవుతుంది. ఆకలి అవుతుందా బిడ్డ? చెల్లె ఆడుకున్నందుకు అయింది బిడ్డ, తిందామయ్యా. అవు బిడ్డ, పరీక్షలు మంచిగా రాస్తున్నావు మరి? పేపరు ఈజీగా వస్తుందా, హార్డ్ వస్తుందా? మంచిగా రాస్తున్నాయి నాన్న, కొంచెం హార్డే వస్తుంది పేపరు. కానీ ఇక చదువుతున్నాయి కానీ రాస్తున్నా మంచిదే, మంచి మార్క్సే వస్తాయి. ఈ చిన్న గయ్యాలు ఎటుపోయిందే? 8 అవుతుంది, ఇంకా ఆట మీదనే ఉన్నదా? ఓ తొలగరాపో, ఆకలి అవుతుంది, ఇక తిని పడుకుందాము. పొద్దున స్కూల్కి పోదట్నా? పో తొలగరాపో. నువ్వు బిడ్డ కూడా మళ్ళీ పరీక్షలు ఉన్నాయి, మా పిల్లలు చదువుకుంటుంది. సరే రమ్మంట. పోయా అమ్మ, పోషణని విసుకురాపో, తిని నేను చదువుకుంటా. మళ్ళా నేను మబ్బులే చదువుకుంటా కదనే. ఇంకా 3 ఎగ్జామ్స్ అయితే అయిపోతుంది ఇక. పిలుచుకొని వస్తా మరి. మిన్నో, ఓ మిన్నో. నానా, ఏమైంది డల్గా ఉన్నావు? కొంచెం శాతం అవుతలేదు నాన్న. ఈ వడ్ల కాడ ఉండు అవుతుంది. ఈ పొద్దున సాయంత్రం ఎత్తుడు కుప్పగడ అయ్యేసరికి అంతా కొంచెం బాగా నొత్తుంది. అమ్మా, ఓ అమ్మా, ఏమైంది బిడ్డ పిలిచినావు? అమ్మా, నాన్నేడే, తమ్ముడేడి, తినద్దాయే? తమ్ముడు అనగానే వస్తాడు. ఓ అవ్వా, ఫుల్ ఆకలి అవుతుంది, అన్నం పెడతావా లేదా జరా? బాబు రావద్దా బిడ్డ? బాబా వచ్చినాక తిందాం. బాబు ఇంకా బయటకేయండు. అయితే బాపుకు ఫోన్ చేయి, రాగా మిర్చిలు పట్టుకురమ్మని. తినక బాగా రోజులు అవుతుంది. మిచ్చిదేమంట, మిచ్చిలు చప్పుడే తిను పక్షులు పోసుకొని. ఏమనలేవే అమ్మ, నువ్వు చెప్తే తీసుకొస్తాడే, మేము చెప్తే తీసుకురాడు. ఒరే, నీకెందుకురా మిచ్చిలు? ఇప్పుడు అన్నం తింటే కాదా? రేపు స్కూల్ లేదా నీకు? స్కూలు ఉన్నాకనే ఉంటది కానీ నేనే పోవన్నా వద్దా అని ఆలోచిస్తున్నా. ఎందుకు బిడ్డ స్కూల్కి పౌడే ప్లాన్ ఎత్తాను ఎప్పటి నుంచే? ఎప్పుడు చూసిన స్కూల్ కోవి ఏం పోయిందిరా? ఎంత లేజీగా ఉండదురా మొగోళ్ళు. ఎంత హుషారు ఉండాలిరా, మంచిగా స్కూల్ కోవాలి, చదువుకోవాలి. ఇక నువ్వు స్పీచ్ ఇయ్యకే, జెండా ఉన్న స్పీచ్ ఇస్తావు నువ్వు దానివి. కాళ్ళు ఇరగొడతా బిడ్డ, ఎందుకు పోరా స్కూల్కి పౌడే? అబ్బా అమ్మ, రేపు ఒక్కరోజు పోనే. మా దోస్తుగాళ్ళు రానున్నారు, మా టీచర్లు కూడా వస్తారు రారు. ఎందుకే పోడు, నేను పోనే. ఎందుకు రారా టీచర్స్ మాస్తారు? నువ్వే అన్ని కథలు చెప్తున్నావు. రేపు చక్కగా ఓ స్కూల్కి, ఏం చెప్తున్నా. లేకుంటే నేను బాపుని స్కూల్కి వచ్చి మాడమంట. ఏమనుకుంటున్నావు? ప్రైవేట్ స్కూల్ రోజు పోవాలిరా, రోజు చదువుకోవాలి. ఫీజు కడతలేమా మనం ఏమన్నా? రారంటే నాకు తెలియదా మా స్కూల్ గురించి? ఇక బాపునైతే మిచ్చలేదు ఏమని ఇడిదే, నేను ఫోన్ అనేది చెప్తాను, మీరు ఎట్లా చెప్పారు కానీ. ఏమైందిరా, మళ్ళా కొలుసుకుంటున్నావు అమ్మతోటి? ఎప్పుడు కొలుసుకుంటూ ఏదో ఒకటి ఉండనారా నీకు? చూడే నాన్న, వీడు మిచ్చిల్దేమని డాడీని, మిచ్చిల్దేమని డాడీని అని అంటుండు. ఓకే, మళ్ళీ రేపు స్కూల్ కోదట. ఎందుకు బిడ్డ స్కూల్కు పోవాలి నాన్న? పోతేనే మంచి చదువు వస్తుంది, చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి, అరే పొద్దునే జాబ్ వస్తుంది. నీ గురించే కదా. అట్లా ఊకే డుమ్మ కొట్టద్దు. డుమ్మ కొడితే చదువు రాదు, ఏం రాదు నీకే. అక్క ఎంత మంచిగా చదువుకుంటుందో, నేను గిట్లున్నాయి కూడా. వీనికి సోపత్తులు ఫ్రెండ్స్ బాగా అయ్యారే అమ్మా, ఫస్ట్ తగ్గియాలి. నేను ఊర్రగా బెక్తిరానా? ఆ ఫ్రెండ్స్ నేను తిరగకపోతే మరి రోజు తిరుగుతా, నువ్వు తిరుగుతావా? అమ్మ తిరుగుతుందా? డాడీ తిరుగుతారా? ఏ పోరా వేస్ట్ ఫీల్. అమ్మ తిందాం పై, మళ్ళీ మబ్బులే చదువుకోవాలి. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అసలే, ఇంకా 3 ఎగ్జామ్స్ అయితే అయిపోతాయి. కానీ ఇక చదువుకుంటేనే అమ్మ పాయే. ఈ 3 రోజులు అయితే పని చేసుకుని నేను పని చెయ్యా. సరే బిడ్డ, తిందాం, కట్టుకచ్చుకోపోవయ్యా, తిందాం ఇక. సరే, నాకు ఎందుకు ఇట్లా మంచిగా మిర్చి తినకపోతే పప్పుసార్లా ఇట్లా చెప్తాను సరికే నాకు నచ్చనే వచ్చాయి. ఇక వచ్చింది కాబట్టి అమ్మ ఒక ఆమ్లెట్ అయితే పోయిపోయాయి నాకైతే. ఓ మాయేష్, అది ఏ లేదు. లల్లికి ఫోన్ చేద్దాం, ఏం చేస్తుందో. హలో లల్లి, ఏం చెప్తున్నావే? సిరి చెప్పవే. తిన్నావా? తిన్నా కానీ రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ కదని భయమవుతుంది, ఎట్లా రాస్తామో ఏమో.
అబ్బోలే చదవాలి, ఏం చదవలేదు ఇంకా. ఏమి అవి మ్యాథ్స్ ఎగ్జామ్ అయిపోతే గండ పడుతుంది. దీన్ని కనిపెట్టిండు ఎవడో కానీ నాకు దొరుకుతానైతే వాడిని పొట్టు పొడి చంపును. అవునే అబ్బా 3 ఎగ్జామ్స్ ఎప్పుడైపోతాయో ఏమని. ఎగ్జామ్స్ అయిపోయినాక చిల్లి రావాలి. రేపు పొద్దున్న లేచి చదువుకోవాలి. ఏం కర్రీ చేసింది ఏ పిన్ని? ఈరోజు ఎగ్ కర్రీయే. మీదేం కర్రీ? ఇక మబ్బులే చదవాలి. ఇక ఏం చేస్తాం మరి, ఎలా నెట్క రావాలి దాన్ని. నాకైతే పాస్ అయితే చాలే. పెద్ద మార్కులు రావాలి అవి ఇవే. ఇలా పాస్ అయినామా, ఎగ్జామ్స్ అయిపోయి పాస్ అయితే చాలు. పాస్ అయ్యి మొత్తం హాలిడేస్లలో ఇక మొత్తం రీల్స్ ఇక నువ్వు రీల్స్ పిచ్చిదానా. సరేనే ఉంటున్నా మరి, ఇక పడుకో. మబ్బులు ఇవ్వాలి అలారం పెట్టుకుంటా ఇక. ఓకేనే, గుడ్ నైట్. అన్నవా మీను పండుకోవాలి, ఇక వండుకుంటా. అక్క జరిగే దగ్గర వండుకుంటా ఇవాళ. నువ్వు అద్దె ఒక కాళ్ళెత్తో నా మీద. అమ్మ దగ్గర వండుకపోలే, మళ్ళీ నేను మబ్బులు చదువుకోవాలి. మబ్బులు చదువుకుంటావా? అబ్బో నేను వండుకోను. గుయాం 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 గుయాం. దోమలను చంపెత్త పోతే నువ్వైతే గుయాం గుయాం పెడితే చీ అమ్మ సపరేట్గా అమ్మ దగ్గర వండుకుంటా. పండుకోను ఒక్కదానివి. పిక్ట వీకు. ఏం వీకా? నా జుట్టు వీకన్నాయే. నీకు ఉన్నాయా 2 కొండ జుట్లు, అవి నువ్వు వీక్కో. అబ్బో నువ్వే అంటివి పిక్ట వీకు అని. పిక్ట వీక్ తీయ నేను. అబ్బో పోయే మీనా, నువ్వు కొర్రియకు. నా పొద్దున అసలే మ్యాథ్స్ ఎగ్జామ్ టెన్షన్ అవుతుంది నాకు. అబ్బా నువ్వే కాలేజ్ టాపర్ అన్నట్టు పెద్ద ఫీల్ అవుతున్నావు. అక్కడ మ్యాథ్స్ భయపడతారా? ఏ లెక్కలు ఆయన రాసాక. అదే అవుతున్నావు అయితే. సరే 2 ఎక్కని చెప్పరా. 2 ఎక్కని చెప్పన్నా? చెప్తా వినుకో. 2 ఎక్కమ్నా ఎక్కము నాది, 2 2 4 అంట. ఓ రామ రామ 2 ముళ్ళ 6 అంట. ఓ రామ రామ. ఎట్లనే వేసుకో రామ రామ. అబ్బో చెల్లె ఏంది ఆ పాటలు మొత్తం పోరగాలతో తిరుక్కుంటే ఇవే నువ్వు నేర్చుకునేటి? భలే వాడుతున్నావు పో పాటలు. రేపొద్దున అమ్మ చెప్తావు. చెప్పు నా అమ్మకు చెప్పు. అమ్మ చెప్తే నాకెందుకు భయం అంట. రామ చెప్పుకో చెయ్యి వేసుకో. అత్తగారింటికి పెళ్లి చేసుకో. అబ్బో భలే మాటలు నేర్చినవే. చిన్నప్పుడు తత్తో అందువు. ఇప్పుడు ఎన్ని మాటలు మాట్లాడుతున్నావే చెల్లి. నా బంగారు తల్లివి నువ్వు. పోయే వండకపోయే నా టెన్షన్స్ అన్నీ వేయే. అన్నీ ఫ్రీ అయినతో మాట్లాడితే. మరేమనుకున్నావు, మనం పాట అందుకున్నామంటే అయిపోతుంది ఇక. పోతున్నాయ్యా వండుకో. గుడ్ నైట్. ఓ రామ రామ. భలే మసలతో నీ గమ్మది. అబ్బా రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ అని ఫుల్ టెన్షన్ పడ్డా. ఇంకా మాట్లాడగానే మొత్తం టెన్షన్ అంతా ఎందుకు అసలు పడుకుంటాయ్యా. మళ్ళీ మబ్బులు ఇవ్వాలి. అమ్మా నేను వెళ్తున్నా. పోతున్నావా బిడ్డ? మరి చదువుకున్నావా మంచిగా? అవును బాపు, చదువుకోకుండా ఎట్లా మబ్బులు చదువుకున్నా. బోన బంగారు తల్లి, ఆ చక్కెర తల్లి మంచిగా చదువుకుంటున్న బంగారు తండ్రి. ఆ పూరంతోనే వచ్చింది కోసం. వాడు ఇంకా లేపుతలేడు. స్కూల్ పోవాలంటే నేను పోను, మా దోస్తులు వాళ్ళు అత్తలేనని అంటుండు. కానీ నా బిడ్డ అట్లా కాదు బంగారు తల్లి. అమ్మా సరే తీయ, నేను పోతున్నా ఎగ్జామ్కి. మధ్యాహ్నం వస్తా. ఓ బిడ్డ పో, మంచిగా ఎగ్జామ్. నాని అదే అంటారు కదా, ఆల్ ద బెస్ట్. సరే బాపు, మంచిగా వస్తా. బాయ్ అమ్మా నాన్న బాయ్. ఏమయ్యా మన బిడ్డ ఎంత మంచిగా చదువుకుంటుంది. తెల్లని దాకొస్తుంది బిడ్డ. ఇంకా 3 ఎగ్జామ్లు ఉన్నాయట, ఎప్పుడైపోతుంది ఇంకా. అవునే, బిడ్డతోనే ఏ టెన్షన్ లేదు, కొడుకుతోనే టెన్షన్ మనకి. వాళ్ళు ఎవరు స్కూల్ కోరాలంటే లేపలేడు. అల్లే వండి పడుతుంది శ్రద్ధల బండి. మా దోశ వాళ్ళు అత్తలేరని అంటుండు. ఈ సరే ఒక పొంతి వాళ్ళ. సరేనే మరి నేను పొలం కాడికి పోయేత్తా. మమ్మీ ఓ మమ్మీ దాయే, నా ఎగ్జామ్ టైం అవుతుంది. లల్లొస్తుందట, ఫోన్ చేసింది నాకు. అవో అక్క పోతున్నావే. మంచిగా రాయు. ఆయన రాత్రి నేను వాడిన పాట రాసావు ఎగ్జామ్లా. పో వేపిస్తా. నాకు ఎందుకు రాత్తని గంట తెలియదా నాకేమన్నా. భలే వాడుతున్నావు పాటలు. ఏందో నీ కథ. బంగారు తల్లి పోతున్నావా నాన్న? తిన్నావా బిడ్డ కడుపు నిండా? కొంచెమే తిన్నవేంది నాని? మంచిగా తినిపో బిడ్డ. మళ్ళా ఎగ్జామ్ రాయంగా ఆకలి అవుతుంది కదా నాన్న. వేసాలి అమ్మ. మళ్ళీ బాగా ఎందుకు తిని మళ్ళీ మధ్యాహ్నం దానా? నేను పోతున్నామ్మా. లల్లి ఫోన్ చేసి నత్తుందట. మా మధ్యలో కలుసుకొని వెళ్తాం ఇక. పోతున్నానే అమ్మ. నాన్నకు చెప్పు. సరే నాన్న వెళ్ళు. మంచిగా రాయి బిడ్డ ఎగ్జామ్. వెళ్ళు వెళ్ళమ్మా నువ్వు. ఎగ్జామ్ సెంటర్కి నువ్వు వెళ్ళు. ఓ అక్క వెళ్ళు టైం అవుతుంది. అగో బిడ్డ నువ్వుగా పాటలు ఎందుకు పాడుతున్నావు? భలే పాడుతున్నావు. అబ్బో అమ్మాది తోపు, మొత్తం సింగర్ అయిపోయింది. మరి ఏమనుకున్నావు మదర్ ఇండియా? నేను చిన్న బిడ్డ సింగర్. అదేంటి అంటే ఏంటిది పాడైంది మళ్ళా? అమ్మ దాంతో ఏం పడుతుంది. నేను పోతున్నానే అమ్మ ఎగ్జామ్కి. మదర్ ఇండియా అంటే అమ్మనే నా ప్రపంచం అన్నమాట. అది దాని అర్థం. అవునా? ఆహా. అబ్బో నా చిన్న బిడ్డ బంగారు తల్లి హుషారు.
నా పెద్ద బిడ్డ అంత అమాయకు రాలి అని నువ్వు హుషారు బిడ్డ, వసపిట్ట నువ్వు వసపిట్ట. ఇంట్లో నువ్వు లేకుంటే మనసున్నే పట్టది. అవునా అమ్మ? లవ్ యూ సో మచ్. 2 అమ్మ ఒక 2 రూపాయలు కొని కచ్చుకుంటా. ఇవ్వడానికి అందుకేనా నువ్వు ఇంత పొగిడింది? 2 రూపాయల కోసమా బిడ్డ? అబ్బో హుషారు ఉన్నావు పో. పెద్దది అమాయకులలో నువ్వు అట్లా కాదు బిడ్డో. అయితే పోయా అమ్మ 2 రూపాయలుగా బిస్కెట్ కూడా తెచ్చుకుంటా. అన్నం పొంగి సరే పోయి అక్క నాకేముంది, నేను బిస్కెట్ తెచ్చుకుంటా, తీసుకురా పో సైడ్ అయింటా. 2 రూపాయలు పోయా మమ్మీ పో ప్లీజ్ మమ్మీ, నా బంగారు తల్లి కదా. తెత్త బిడ్డ తీసుకొస్తా, 2 రూపాయలు కదా తీసుకొచ్చుకోపో. మమ్మీ మంచమ్మ తేపో. సో ఫ్రెండ్స్ చూసిర్రా మన వీడియో ఎట్లా అనిపించింది? అయితే ఇది పార్ట్ 1 అన్నమాట. అయితే రేపు మళ్ళీ పార్ట్ 2లో మేము ఎట్లా ఎగ్జామ్స్ రాస్తాం, మంచిగా రాసామా లేదా, సెంటర్లో ఏం జోక్స్ అయ్యాయి, ఎవరైనా కాపీ కొట్టిరా, అవన్నీ కామెంట్ రూపంలో చూపిస్తాం ఫ్రెండ్స్. అయితే మన వీడియోలో ఉన్నాయి అన్నీ ఓన్లీ కామెడీ పర్పస్ లాగానే తీస్తున్నాం ఫ్రెండ్స్, ఎవరు సీరియస్ తీసుకోకండి. అయితే ఈ సిరీస్ని ఒక టైమింగ్ పెడతాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఒక టైం పెట్టి ఆ టైంకే డైలీ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం. అయితే మీరు ఏమనుకుంటారో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.